దీనికి ఏదో రోజు బెడ్ డేస్ బుర్ర ఒక్కటేస్తాను దీనికి ఏదో ఒక రోజు నా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఒక కొత్త వీడియో అనమాట. సో ఈ రోజు వచ్చేసి నేను మా ఇల్లు చూపిస్తా, ది హోమ్ టూర్. అండ్ ఫర్దర్ ఇంకా ఏమో చూపిస్తాను అయితే చూద్దాం. లెట్స్ గో ఇంటి వీడియో, లెట్స్ గో. ఇక్కడ 2 అంతస్తులు కనబడుతుంది కదా, అదే మన హౌస్ అనమాట. సో లెట్స్ గో గెట్ ఇన్ టు ద హోమ్. ఇదైతే మన టెర్రస్ అనమాట. సో ఫస్ట్ అయితే పైనుంచి టెర్రస్ మీద నుంచి చూద్దాం. సో అది దర్గా. అండ్ అప్పుడప్పుడు వెళ్తుంటా దర్గాకి, ఈవెంట్స్ గట్రా అవుతున్నప్పుడు, భోజనాలకి, రంజాన్ ఇట్లా పండగలకి వెళ్తూ ఉంటా. అండ్ దిస్ ఈజ్ ద టెర్రస్, మొక్కలు, ట్యాంక్. అండ్ ఇక్కడ ఇది అప్పుడు ఇంట్లో జిమ్ చేసుకునేటప్పుడు అయితే నేను యూజ్ చేస్తా, దండిల్ స్టాండ్ అంటాం దాన్ని. సో ఇది మన టాప్ టెర్రస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం, దాని తర్వాత లాస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తా. లెట్స్ గో. నేను ముందు వీడియోలో మాట్లాడుతున్నప్పుడు కుక్క సౌండ్ వినిపిస్తుంది కదా, ఇదే దీనికి ఏదో రోజు బెడ్ డేస్ బుర్ర ఒక్కటేస్తాను దీనికి ఏదో ఒక రోజు. నా చేతులు దీన్ని పైన అయిపోయినట్టు ఏదో ఒక రోజు దీనికి ఇటుకేసేయడమే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుంది. సో ఇది మా ఇంట్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తులసి చెట్టు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ హోమ్. అండ్ ఇది ఫస్ట్ రూమ్ అనమాట. సో ఇది మా డాడీ ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు. సో మా డాడీ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ. సో ఇక్కడ మా డాడీ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా మా డాడీకి సెండ్ ఆఫ్ కింద ఒకటి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా ఉత్తమ ఘన, సార్ మనకు తెలుగు అంత బాగా రాదు. సో ఇది కూడా అవార్డు అనమాట, మా డాడీకి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మరి మా ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్. లైక్ దిస్ ఈజ్ ఆల్సో అవార్డు. సో అన్నీ మనకి మన నాన్న పోలికలు వచ్చాయన్నమాట. సో మా నాన్నకి అవార్డ్స్ వస్తాయి, నాకు అవార్డ్స్ వస్తాయి. అండ్ సెకండ్ రూమ్ అనమాట ఇది. సో ఇది ఒక విధంగా మా ఇంట్లో అంటే ప్రతి ఒక్కరింట్లో ఇలాగే పెట్టుకుంటారు అనమాట. ఒకటి కానీ 2 రూముల్లో ఇలా పైన అన్ని సామాన్లు పెట్టుకొని అవి అలా ఉంటాయి అంతే. కాకపోతే ప్రతి సంవత్సరం నాతోనే తీయించేసి అవన్నీ కడిగిపించేసి మళ్ళీ పెట్టించేస్తారు. కాకపోతే నేను ఎప్పుడు హెల్ప్ చేయను అనమాట, అదే మన స్పెషాలిటీ. అండ్ ఇది మా ఇంట్లో ఉన్న టవర్ ఫ్యాన్, సారీ బిగ్ ఫ్యాన్, దాని పక్కన ఉంది టవర్ ఫ్యాన్. ఇక్కడ చాలా అమోఘంగా ఉంది కదా. సో ఇది నా బట్టల, దాన్ని ఏంటంటారు, లైక్ బట్టలు పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ అన్నీ మన దగ్గర ఉన్న బట్టలు ఇవే, ఇవి మన బట్టలు. అండ్ లైక్ అంతే. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజ గది ఇదే అనమాట. సో ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు, బ్రో నువ్వు హిందువా ముస్లిమా అని. సో నేను సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు అనమాట. సో ప్రతిదానికి వెళ్ళిపోతూ ఉంటా. అండ్ ఇక్కడ దేవుడి గుడిలో హిందూ దేవుళ్ళు ఉంటారు, ఇంకా ముస్లిం దేవుళ్ళు కూడా ఉంటారు. సో మనకు అలాంటి పట్టింపులు ఏం లేవు. అండ్ దిస్ ఈజ్ ద పూజ గది. అండ్ మా ఇంట్లో కింద పైన వచ్చేసి ది బిగ్గెస్ట్ రూమ్ ఇదే అనమాట. సో దీన్ని మనం హాల్ అనుకోవచ్చు అండ్ బెడ్రూమ్ అనుకోవచ్చు, రెండింటికి ఇదే. సో ఇది అనమాట మా ఇల్లు. సో మా ఇల్లు కట్టేసి నా 5th క్లాస్లో ఉన్నప్పుడైతే రీమోడలింగ్ చేయించాం. సో అప్పటి నుంచి అవే పెయింటింగ్ ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది బీరువా. అండ్ ఇది దివాన్ సెట్. ఇది లైక్ మా నాన్న మా పిల్లప్పుడు అనుకుంటా, అప్పటి నుంచి పాతది. అండ్ ఈ మంచం అయితే కొత్తదంటే ఒక 4-5 years అవుతుందేమో. సో లైక్ దట్. అండ్ ఇది లైక్ ఏసీ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఒక హీరో అయితే కనిపిస్తూ ఉంటాడు మీకు. మా అమ్మ మిషన్, సో మిషన్స్ కుట్టుకుంటూ ఉంటుంది. అండ్ దెన్ అది మా టీవీ. ఇది ఎండ్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి చివరికి వచ్చేస్తే ఇది ఎండ్. సో యాక్చువల్లీ ఇది మా మెయిన్ ఇది, కాకపోతే మేము దీన్ని అంత వాడడం, బ్యాక్ సైడ్ని అయితే వాడతాం. ఫస్ట్ మీకు చూపించాను కదా. సో ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. సో లెట్స్ గో టు ద గ్రౌండ్ ఫ్లోర్. అండ్ సారీ మర్చిపోయా, సెకండ్ రూమ్లో వచ్చేసి మన జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను, కాకపోతే అది ఇప్పుడు కింద ఉన్నట్టుంది. లెట్స్ చూపిస్తాను. ప్రజెంట్ మనం జిమ్కి ఇంట్లో చేయట్లేదు, బయటకు వెళ్తాం కాబట్టి అవన్నీ మూలలో పెట్టున్నాం. సో అదనమాట మన జిమ్ ఎక్విప్మెంట్. వెయిట్స్ అక్కడ ఉన్నాయి. అండ్ సిమెంట్ది కూడా ఉంటుంది, బట్ అది ఇక్కడ లేనట్టుంది. సో అది మన జిమ్వి. ఇది మన చెప్పులు స్టాండ్ అనుకోవచ్చు. మొత్తం అన్నీ గజిబిజిగా ఉంటాయి. సో అందులో మనం ఎత్తుక్కోవాలి ఏ రోజు ఏ చెప్పులు వేసుకుంటానో. అండ్ ఇది మన వంటగది.
లైక్ నా రీల్స్లో నా షార్ట్స్లో చూసే ఉంటారు. సో ఇది మనకి చాలా ముఖ్యమైన గది అంటే ఇదే మన వంటగది. ఇది నా గుడ్లు అయితే ప్రజెంట్ అయిపోయాయి. అండ్ ఇది మన కెటల్ అండ్ దిస్ ఈజ్ వంటగది. మనకి చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ వంటగది. అండ్ లెట్స్ గో. అండ్ ఇది కింద ఇంట్లో సెకండ్ రూమ్ అనమాట. అండ్ ఇది పూజ గది ఇక్కడ. సో ఇక్కడ పూజ గది, దిస్ ఈజ్ పూజ గది. అండ్ ఇవి ఇంకా బీరువాలు అండ్ దెన్ బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ కింద ఇంట్లోని ఇవి నా రెగ్యులర్గా వేసుకునే బట్టలు ఇందులో ఉంటాయి. లైక్ అన్ని బట్టలు అందులో ఉంటాయి. ఇది సెకండ్ ఇల్లు అండ్ సెకండ్ రూమ్. అండ్ ఇది ఫ్రిడ్జ్లో ఏమున్నాయంటే ఏం లేవు. అక్కడ బ్రెడ్ ఉంటుంది అంతే. ఇది థర్డ్ రూమ్ అనమాట. ఇక్కడ కింద ఇంట్లో ఇదే హాల్ కమ్ ఇదే బెడ్రూము. సో ఇది టీవీ అండ్ డైనింగ్ టేబుల్, దివాన్ షర్ట్ అండ్ ఇదే అనమాట. ఇది వచ్చేసి మన కింద ఇంట్లో థర్డ్ రూమ్, హాల్ కమ్ బెడ్రూమ్ అనుకోవచ్చు. అండ్ ఫైనల్ ది హైలైట్ ఆఫ్ ది వీడియో అనమాట. ఇదే మన అద్భుతమైన రూమ్. ఆ పైన పెచ్చులు రాలిపోతున్నాయి చూసారా, ఆ పైన పెచ్చులు రాలిపోతున్నాయి, పడితే మన మొహం మీద పడుతుంది. అండ్ దిస్ ఈజ్ ద హీరో. లైక్ ఇది మన ఒక గ్రాండ్ రూమ్ అనమాట. మన రూమ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ అది మన బెడ్, మంచం ఉండదు, ఉట్టి బెడ్ ఒకటే ఉంటుంది అండ్ ల్యాప్టాప్. సో లాస్ట్ వీడియోలో మనకి వచ్చిన అంటే వీడియో దాని ముందు అప్లోడ్ చేసేసా. అండ్ లాస్ట్లో మనకు వచ్చిన ప్రైజెస్ అనమాట ఇది. సో మిస్టర్ అనేట్ సెకండ్ ప్లేస్, ఇది పవర్ లిఫ్టింగ్ సెకండ్ ప్లేస్, ఇది కబడ్డీలో వచ్చింది. సర్టిఫికేట్స్ ఇక్కడ పెట్టా. ఇంకా వీటిని అరేంజ్ చేయలేదు, కొంచెం బాగా అరేంజ్ చేద్దామని చూస్తున్నా. సెట్ చేస్తా ఎక్కడో దగ్గర. అండ్ ఫర్దర్గా చాలా వీడియోస్లో అయితే చూసే ఉంటారు. అండ్ అది నా ఫిష్ ట్యాంక్. అండ్ ఇది ఇక్కడ నుంచి అవుట్ వ్యూ అనమాట. సో ఇది ఇక్కడ నుంచి అవుట్ వ్యూ, ఇది బాత్రూము. అండ్ దిస్ ఈజ్ ద అవుట్ వ్యూ, మెయిన్ రోడ్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్గా వచ్చే వీడియోని మిస్ అవ్వకూడదు అంటే. అండ్ మోర్ ఓవర్ మీకు నా రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఇక్కడైతే నా ఇన్స్టా పేజ్ చూపిస్తే ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి. అండ్ లెట్స్ గో.